నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఏదైతే సిఐడి కూడా ఒక నిర్ధారించింది, ఏదైతే మిథున్ రెడ్డి గారు ఒక కీలక పాత్రగా ఉన్నారని ఏపీ లిక్కర్ స్కామ్లోని నిర్ధారించారు. ఎలా చూస్తారు దీన్ని? మిథున్ రెడ్డి మీద మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. దానిలో భాగంగా అతన్ని A16గా నమోదు చేయడం జరిగింది కేసుకు సంబంధించి. మిథున్ రెడ్డి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా చెప్పొచ్చు. ఈ వ్యవహారం అంతా ఎవరు చేయించారనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. లిక్కర్ స్కామ్ జరిగిందనేది సిట్ బృందం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగా 33 మందిని గుర్తించడం జరిగింది. సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళతో సహా విజయసాయిరెడ్డి కూడా అందులో A5గా ఉండడం జరిగింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం జరిగింది. తన భార్య నడిపిస్తున్న భారతీ సిమెంట్స్కి సంబంధించిన అది కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి డైరెక్టర్ కూడా అందులో ఉన్నట్టుగా మనకు లిక్కర్ స్కామ్లో ఉన్నట్టుగా A33గా నమోదు చేయడం జరిగింది. సీఎం ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మిథున్ రెడ్డికి సంబంధించి లావాదేవీలకు ఇప్పుడు సంబంధించి కేసు విచారణ ఏ దశలో ఉందంటే లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అంటే ఈ డబ్బులు 350 కోట్లకు సంబంధించిన ప్రజాధనం వృధా అయింది. ఈ డబ్బులు వివిధ రూపాల్లో ఏ రూపాల్లో ఎవరికి వెళ్ళాయి? కొన్ని షెల్ కంపెనీల ద్వారా షెల్ కంపెనీలు క్రియేట్ చేసి లేని కంపెనీలు క్రియేట్ చేసి ఆ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం, మరోపక్క నష్టాల్లో ఉన్న కంపెనీలకు ద్వారా చేయడం, కొన్ని సొంతంగా కంపెనీలు క్రియేట్ చేసుకోవడం, వీటి ద్వారా డబ్బు మార్పిడి జరిగింది. ఆ డబ్బు మార్పిడిలో భాగంగా కొన్ని చోట్ల భూములు కొనడం, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో భూములు కొనడం, మరికొంత బంగారం కొనడం, దీని మీద దర్యాప్తు జరుగుతుంది. పూర్తి స్థాయి విచారణ జరుగుతున్న నేపథ్యాన్ని మనం గమనిస్తున్నట్టయితే ఇది లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ స్కామ్కి సంబంధించి 350 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఈ డబ్బు వివిధ రూపాల్లో ఏ విధంగా ఇది ట్రాన్స్ఫర్ అయిందనే దాని మీద ఇప్పుడు మిథున్ రెడ్డి అప్డేట్ని చూసినట్టయితే PLR కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి మిథున్ రెడ్డి 100% షేర్లున్న కంపెనీకి 5 కోట్లు బదలాయించినట్టుగా ఒక వార్త దర్యాప్తు సంస్థలకు వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి చెప్తున్నాడంటే ఆ కంపెనీ నాది కాదని చెప్తున్నాడు. కానీ ఆ కంపెనీ తనకు 100% షేర్లు ఉన్నట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. కానీ అది కాదు. అంటే ఈ డబ్బు ఈ 5 కోట్లు వెంటనే వేసి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కారణాలు ఏంది, అవి చివరికి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే దాని మీద దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఇదొక కీలక అప్డేట్గా చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధాన సూత్రధారుల్లో ఒకరు. దాంతోపాటు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి మిథున్ రెడ్డి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అతన్ని ఇప్పటికైనా అరెస్ట్ చేసి నిజాలు చెప్పించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు అరెస్ట్ కాకపోయినప్పటికీ ఎవరైతే A2 కానీ A1 కేస్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరి దర్యాప్తు మూలంగా అక్కడి నుంచి వివరాలు సేకరించుకుంటున్న నేపథ్యంలో A31, 32, 33లను ఇప్పుడు విచారిస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి కొంత వాళ్ళ దర్యాప్తు సంస్థలకు కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఎంపీని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి తీసుకోవాలి, లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోవాలి, కొంత ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి అది కొంత డిలే అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొత్త పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దాన్ని నిర్ధారించడం జరిగింది. దానికి అనుగుణంగా సిట్ దర్యాప్తు బృందాన్ని వేయడం జరిగింది. ఆ దర్యాప్తు బృందంలో భాగంగా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా కొన్ని లీక్లు ఇవ్వడం జరిగింది. A5గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా కొన్ని లీక్లు ఇవ్వడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందనే విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా ఒప్పుకుంటూ తనకు సంబంధం లేదు, మొత్తం కేసిరెడ్డి మీద తోసే ప్రయత్నం తను చేస్తున్నారు. ఇక్కడ మనకు ఫైనల్గా అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళాయి? ఒక దశలో చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదు కాకపోయినప్పటికీ అతని మీద కూడా కొంత అనుమానం వ్యక్తం అవడం జరిగింది. అవినాష్ రెడ్డి లిక్కర్ను మాఫియా కడప దీన్ని
జోడించి బెదిరించి షెల్ కంపెనీలను ఈ బ్రేవరీస్ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ చేశాడని చెప్పి అతని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవ్వడం జరిగింది. మొత్తానికైతే దర్యాప్తు బృందాలు సిట్టు సంబంధించిన దర్యాప్తు బృందం ఒక కీలక దశలో విచారణ కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఫైనల్ లబ్ధిదారులు ఎవరు, ఎందుకంటే అందరి వేలెత్తి చూపేది ఎవరి వైపు అంటే మొత్తం ఈ జరుగుతున్న పరిణామాలన్నిటి నేపథ్యంలో చివరిగా జగన్మోహన్ రెడ్డి ఉండే అవకాశం ఉందా అనే దాని మీద వివిధ విశ్లేషణలు జరుగుతున్న నేపథ్యంలో సిట్ బృందం ఏం తేలుస్తుంది అనేది కూడా ఆసక్తిగా అందరు గమనిస్తున్నారని చెప్పొచ్చు మనం. అయితే ఏదైతే ఇక లిక్కర్ స్కామ్ జరిగింది చూసాం కదా, ఇదంతా కూడా గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగింది కదా, మరి జగన్ గారు దీన్ని ప్రోత్సహించి ఉంటారని మీరు భావిస్తున్నారా? జగన్ గారు ప్రోత్సహించారా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేటతెల్లం చేస్తాయి. కాకపోతే ఇక్కడ మనకు అక్కడ అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా ఈ కేసులో ఇరుక్కోవడం జరిగింది. వేళగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు చేస్తారా అంటే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కాదని చేసే వ్యక్తులు ఎవరు లేరు. అతనికి చాలా పూర్తిగా అనుచరగణం. దాంతోపాటు సీఎం ఆఫీస్లో పనిచేసిన వ్యక్తులు ఓఎస్డీ కానీ, పర్సనల్ సెక్రటరీ విశ్రాంత ఐఏఎస్ మన ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవి పనులు చేస్తారంటే చేసే అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇచ్చేది ఉండే, దీనికి సంబంధించి అసలు నాకు తెలియకుండా వాళ్ళు చేశారు, కానీ స్కామ్ జరగలేదని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామే లేదని చెప్తున్నాడు. అంటే తనకు లిక్కర్ స్కామ్ లేదని చెప్తున్న సందర్భాన్ని మనం చూసుకుంటే ఖచ్చితంగా తనకు ఏదో విధంగా పాత్ర ఉందా, తనకు తెలియకుండా చేశారా, తెలిసి చేశారా, లేకపోతే చేయమని చెప్పారా, ఇవన్నీ కూడా ముందు తేలే అవకాశం ఉంది. సీఎం ఆఫీస్ ఇన్వాల్వ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సీఎం ఆఫీస్కి ప్రతి విషయం కూడా సీఎం కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దర్యాప్తు అనేది ఏ విధంగా ముందుకెళ్తుంది, సిట్ ఏ విధంగా వీళ్ళ దగ్గర నుంచి ఎంతమంది అప్రూవర్గా మారుతారు అనేది కూడా ముఖ్యమైన విషయం. ఇక్కడ కొంతమంది అప్రూవర్గా మారి ఎవరు చేయించారు, అసలు దీనికి మూల కారణం ఎవరు, అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అయింది అనే క్రమంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు కొత్త పేర్లు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని కొత్త పేర్లు వస్తాయి. ఇక్కడితో దర్యాప్తు బృందం ఫైనల్గా ఎవరు కర్త కర్మక్రియ అనేది వెలికి తీస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.